ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కలకల్లం. బాలికకు గంజా ఇచ్చి ఏడాది పాటు అత్యాచారం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులు రోజు రోజుకు ఎక్కడ వెళ్తున్నాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చిన్న వయసులో చెడు అలవాట్లకు బానిసలు అయితే తమ నిండు నూరేళ్ల జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇలా తెలంగాణలో రాష్ట్రంలో కలకలం రేపింది. జగిత్యాల్లో గంజాయి కేసులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి అయితే వస్తున్నాయండి. తల్లిదండ్రులందరూ కూడా గమనించగలరు, జాగ్రత్తగా అయితే ఉండండి. 10వ తరగతి చదువుకునే విద్యార్థులు గంజాయికి బానిసలు అవ్వడం చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు. ఇక వెంటనే విచారణ చేపట్టిన నిందితులు పట్టుకున్నారు. 5 సభ్యులతో కూడిన ముఠాని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా చదువులు మానేసి విక్రయిస్తున్నారని గంజాయిని, ఇందులో బాలికకు గంజాయి ఇచ్చి దాదాపు ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితులు ప్రేమ్, వెంకటేష్, నితిన్ గా గుర్తించారు. ఈ ముగ్గురిపై ఫోక్స్ ఎన్డీపీసీ అనగా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు తతంగం వెలుగులోకి అయితే వచ్చింది. తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, స్కూల్ పంపించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలకు కూడా చాక్లెట్లు, గంజాయికి సంబంధించి డ్రగ్స్ అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఎక్కడ వెళ్తున్నారు ఏంది. మొత్తానికి తెలంగాణలో హైదరాబాద్ ఇటు విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో 25,000 కిలోల డ్రగ్స్ కూడా భారీగా పట్టుబడింది. దయచేసి తల్లిదండ్రులు స్కూల్లో వెళ్ళే పిల్లలకు సంబంధించి తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలంటున్నారు డాక్టర్లు కూడా.